ఆ పిల్ల నీకు ఎలా కనబడుతుంది? రుద్రాక్షల్లో ఏకముఖి రుద్రాక్షలాగా. దాన్ని పవిత్ర ఎలా ఉంటుందో అలా ఉంది. నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ లిరికల్ వీడియోస్ని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోకి వచ్చి లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి, లేయర్స్ పైకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు 2.27 మిల్లీ సెకండ్ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మనకు 15.2 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ వరకు ఫోటోస్ యాడ్ చేసుకొని నేను చెప్పిన విధంగా. తర్వాత మళ్ళీ చెప్తాను. ఓకే, ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 2.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ని యాడ్ చేసుకోండి మీరు. ఓకే, ఫస్ట్ అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మూవింగ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ -90 డిగ్రీస్లోకి పెట్టేసుకోండి. ఫోటోని పెట్టేసుకున్న తర్వాత ఫోటోని ఏం చేయండి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫోటోని కొద్దిగా కిందికి ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా కిందికి జరుపుకొని ఫోటోని ఇలా పెంచుకొని ఫోటోని కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫేస్ కరెక్ట్ మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఓకే, ఇలా చూసేసుకున్న తర్వాత ఫోటోని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. బీట్ మార్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే విధంగా మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఓకే, సేమ్ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని కింద మూవింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటోని ఇక్కడ -90 డిగ్రీస్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటోని కొద్దిగా ఇలా పెంచుకున్న తర్వాత ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు 15.1 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫొటోస్ని యాడ్ చేసుకోండి ఇదే విధంగా. ఓకే, కొద్దిగా స్కిప్ చేస్తాను, ఇక్కడ వరకు ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 15.1 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత చెప్తాను మీకు అది. ఇప్పుడు ఏంటంటే కింద ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు లిరికల్ వీడియో కింద ఎఫెక్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఫోటో ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్లేషన్ ఇంకా టైమర్ని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసేసుకోండి. ఓకే, పేస్ట్ చేసేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్ పెట్టేసండి. ఓకే, సేమ్ అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇలానే 15.1 మిల్లీ సెకండ్ వరకు ఫొటోస్ మొత్తంకి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వరకు ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే కింద ఈ లేయర్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ని దీనిపైన క్లిక్ చేసుకోండి, ఫోటో పైకి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, మనకు వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఫొటోస్ మన 15 పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి లోపలికి ఎన్నైతే రెక్టాంగిల్స్ ఉన్నాయో అన్నీ ఇట్లా పైకి పెట్టేసుకోండి. ఓకే, సరిపోతుంది. వీడియో స్టార్టింగ్ వరకు ఆ రెక్టాంగిల్స్ అన్ని ఫోటో పైకి పెట్టేసుకున్న తర్వాత నా ఫోటోని కొద్దిగా సపోర్ట్ చేయట్లేదు, మీరైతే సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాం కదా 15.1 మిల్లీ సెకండ్ దగ్గర, ఇక్కడ నుంచి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 15.12 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేస్తే కింద లాస్ట్లో ఎఫెక్ట్ 2 అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ పక్కల పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్ పెట్టేసండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, మొత్తం చేసేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకొని. థ్యాంక్ యూ.